కోసం ఏర్పాటు చేసిన లేబర్ కోడ్లను కార్మిక చట్టాల రద్దును వ్యతిరేకించండి. విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకించండి. విజయవంతంగా అందరూ ఈ బుక్లెట్ చదవాలి. చేయండి. ఫిబ్రవరి 12 జరిగే సార్వత్రిక సమ్మెను ఆర్టీసీలో సమ్మె జరుగుతున్నాయి చెప్పండి. ఆర్టీసీలో సమ్మె నోటీసులు చెప్పండి. ఆర్టీసీ ఉద్యోగస్తులందరూ సమ్మెలో పాల్గొనండి. ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఫిబ్రవరి 12వ తేదీన జరిగే జాతీయ సమ్మెలో ఆర్టీసీలో దేశంలోని వివిధ ఆర్టీసీలో కార్మికులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనాలని కోరుతూ మేము అప్పీల్ చేస్తున్నాం. విస్తృత క్యాంపెయిన్ చేస్తున్నాం. 3 రకాల కరపత్రాలు, పోస్టర్స్, అలాగే జిల్లాలో పర్యటనలు, మీటింగ్ల ద్వారా విస్తృతంగా కార్మికులకి తెలియజేస్తున్నాం. ఈ సమ్మె ఇది విస్తృత ఐక్యత కోసం జరుగుతున్న సమ్మె. ఇది లేబర్ కోడ్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అది రద్దు చేసే వరకు ఈ పోరాటం చేస్తామని చెప్పి కార్మిక వర్గం ఇప్పుడు పిలిపించారు. ఆర్టీసీ కూడా ఇవన్నీ వర్తిస్తున్నాయి, హక్కులు పోతున్నాయి. అందుకు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొవాలని మేము కోరుతున్నాం. ఒకటి, విద్యుత్ బస్సుల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీలు మొత్తం మూసివేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలనే పథకం వేసింది. అది గత 2 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం డిపోలని ప్రైవేటు కార్పొరేట్లకి ఇవ్వడం కోసం ఈ విద్యుత్ బస్సుల్ని తీసుకొచ్చారు. విద్యుత్ బస్సులు ఆర్టీసీలని పెంచడానికి కాకుండా అవి ముంచడం కోసం విద్యుత్ బస్సుల్ని ఈ ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకు వాటిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. విద్యుత్ బస్సులు జీసీసీ మోడల్లో కాకుండా నేరుగానే ఆర్టీసీలు నడిపే పద్ధతిలో అవి ఆ పథకం ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీ డిపోలను ప్రైవేటు వ్యక్తులకి, కార్పొరేట్లకి ఇవ్వడాన్ని ఈ రాష్ట్ర ప్రజానీకం అంగీకరించరు. దేశంలోని ఏ ఆర్టీసీని కూడా విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేటీకరణ చేస్తే అంగీకరించరని తెలియజేస్తున్నాం. ఇది ప్రధాన డిమాండ్గా, అలాగే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం వీటన్నిటి కోసం జాతీయ సమ్మెలో మేము 12వ తేదీన జరిగే జాతీయ సమ్మెలో పాల్గొంటున్నామని తెలియజేస్తాం. తీసుకొచ్చింది. మరొక వైపు కిలోమీటర్కి 70 రూపాయల వరకు చెల్లించాలి ప్రైవేటు ఓనర్లకు. ఎవరైతే విద్యుత్ బస్సులు ఆపరేట్ చేస్తారో, కిండకిల్ కంపెనీ, అన్ని కంపెనీ, వారు ఎవరికీ అనుభవం లేదు బస్సులు ఆపరేట్ చేయడం. ఆర్టీసీకే అనుభవం ఉంది. దేశంలో లేదు ఆర్టీసీకి బస్సులు ఆపరేట్ చేయడం అనుభవం. విద్యుత్ ఏ మోడల్ అయినా వాళ్ళు ఆపరేట్ చేయగలరు. కానీ ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే వాళ్ళకి కిలోమీటర్కి 70 రూపాయల వరకు పేమెంట్ చేయవలసి వస్తుంది. ఇది అదానీ కోసం ఇప్పుడు విద్యుత్ చట్టాన్ని తయారు చేశారు. సరఫరా దగ్గర నుంచి అన్నీ కూడా అదానీ చేతుల్లోకి, కార్పొరేట్ అదానీ, టాటా, అంబానీ వాళ్ళ చేతుల్లోకి మొత్తం విద్యుత్ సవరణ చట్టం ద్వారా విద్యుత్ రంగం వెళ్తుంది. అప్పుడు ఆర్టీసీల మీద కూడా తీవ్ర భారం పడుతుంది. వాళ్ళు నిర్ణయించిన రేటే 70 రూపాయలు ఉండొచ్చు, ఆ తర్వాత అనేక రెట్లు అది పెరగవచ్చు. రవాణా రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం 6% టికెట్ ఛార్జీలు పెరుగుతాయి వీటి వల్ల అనేది కూడా ఉంది. అందుకు 6% అంటే ప్రజల మీద తీవ్రమైన భారం. అంటే బస్సులో ప్రయాణించడం అనేది రానున్న రోజుల్లో విద్యుత్ బస్సులు వస్తే తీవ్ర భారంగా మారుతుందండి. కాబట్టి ఇవన్నీ ఆర్టీసీయే స్వయంగా నిర్వహించుకునేలాగా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి ఆర్టీసీలకి విద్యుత్ బస్సులు ఇవ్వాలి. కానీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి అద్దె ప్రాతిపదిక మీద తీసుకోవడం అనేది సరైనది కాదు. ఆ పేరుతో ఎంతో కోట్లాది విలువైన ఆర్టీసీ ఆస్తుల్ని, డిపోల్ని ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వడం సరైనది కాదని మేము తెలియజేస్తాం. విద్యుత్ సవరణ చట్టాన్ని కూడా విరమించాలి. అది ఆర్టీసీలకి అత్యంత ప్రమాదకరమని కూడా తెలియజేస్తాం. చిన్నప్పుడు ఎస్డబ్ల్యూఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి. ఈరోజు ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటంటే ఏలూరు పెట్రోల్ బంక్లో జరిగినటువంటి అవినీతి పైన రౌండ్ టేబుల్ సమావేశంగా ఈరోజు నిర్వహించదలుచుకున్నాము. దాంట్లో భాగంగానే సిహెచ్ సుందరయ్య ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుని అక్రమంగా సస్పెండ్ చేశారు. దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా జరుగుతున్నటువంటి చర్చ. ఇదేంటంటే ఆర్టీసీలో 2021లో అప్పుడు ఆర్టీసీలో ఉన్నటువంటి ఆదాయాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము అలాగే ఆర్టీసీ మేనేజ్మెంటు 10 యూనిట్లను తీసుకొని 10 డిపోల్లో బంకుల నిర్మించడం జరిగింది.
అప్పటికి ఆ నిర్వహణ ఎలా జరగాలి, విధి విధానాలు ఎట్లా ఉండాలి అనేది ఒక రూపకల్పన అనేది చేయలేదు. చేయకుండా 3 షిఫ్ట్లు భాగంగా చేసి 3 షిఫ్ట్లలో కూడా ప్రైవేటు అంటే ఏదైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళతో కలుపుకొని ఒక పర్మనెంట్ ఏడీసీ నిర్వహించి ఆ బంకుల నిర్వహణ అనేది జరిగింది విధి విధానాలు లేకుండా. అటువంటిది గతంలో 1 సంవత్సరం క్రితం రాజంపేట డిపోలో ఆ బంకులో సుమారు 63 లక్షల అవినీతి జరిగింది. ఆ అవినీతి జరిగినటువంటి చర్య పైన అక్కడ ఉన్నటువంటి డిపో మేనేజర్ పైన, అలాగే ఆయిల్ ఏడీసీ, మిగతా దాంతో కలుపుకొని ఒక 3 అక్కడ క్లరికల్ సిబ్బందిని కూడా సస్పెండ్ చేయడం అనేది జరిగింది. ఏలూరు డిపోకి వచ్చినప్పటికీ 81 లక్షల అవినీతి అనేది సుమారుగా 81 లక్షల అవినీతి జరిగినట్లుగా నిరూపించబడింది. మరి 81 లక్షలకి ఎవరు బాధ్యులు, అసలు దోషులు ఎవరు, ఈ విచారణ అనేది జరగకుండా ఆ ఏలూరు డిపోలో జరిగినటువంటి ఆ బంకులో జరిగినటువంటి అవుట్లెట్లో జరిగినటువంటి అవినీతికి బాధ్యులు ఎవరు అనేది పూర్తిగా స్పష్టంగా రాకుండా ఒక అకౌంట్ సెక్షన్లో ఏలూరు డిప్యూటీఓ ఆఫీసులో అకౌంట్ సెక్షన్లో పనిచేసినటువంటి సిహెచ్ సుందరయ్య అంటే బంకుతో సంబంధం లేదు అటువంటి వ్యక్తిని అక్రమంగా సస్పెండ్ చేశారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. యాజమాన్యం ఇటువంటి చర్యకు పాల్పడటం అనేది సరైనది కాదు. గతంలో ఏదైతే ఆ డిప్యూటీఓ గారు ఉన్నారో ఎన్ రవివర్మ అనే అతను, ఆయన ఏం చేశారు, మన ఎవరైతే ఈ సుందరయ్య గారిని పిలిచి మీరు 5 లక్షలు కానీ దీనికి కట్టినట్టయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పడం అనేది జరిగింది. అయితే నాకు ఎటువంటి సంబంధం లేదు, సుందరయ్య గారు చెప్పిన వాటిలో నాకు దీంట్లో ఏ సంబంధం లేదు, దీంట్లో నేను అకౌంట్ సెక్షన్లో పనిచేసి ఉన్నాను, అకౌంట్ సెక్షన్కి ఈ పెట్రోల్ బంక్కి ఎటువంటి సంబంధం లేదు. ఇన్ కేసు నన్ను ఎప్పుడు కూడా ఒకసారి కూడా డ్యూటీ పర్యవేక్షణలో కూడా ఆ బంకుకి వెళ్ళి చెకింగ్ చేయమని ఎటువంటి ఆర్డర్స్ లేవు, కనుక ₹1 కూడా నేను కట్టననేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా డిపిటిఓ మీరు కట్టకపోతే సస్పెండ్ చేస్తానని బెదిరించారు. అలాగే మిగతా వాళ్ళ దగ్గర కూడా సుమారు 70 లక్షల వరకు కట్టించడం జరిగింది. ఎవరైతే డబ్బులు కట్టినటువంటి వాళ్ళు, అలాగే అవినీతికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళకి ఎటువంటి శిక్ష పనిష్మెంట్ లేదు. ఈ డబ్బులు కట్టకుండా అవినీతితో సంబంధం లేకుండా ఉన్నటువంటి సిహెచ్ సుందరయ్యని సస్పెండ్ చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. తను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ గా బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అలాగనే అదే ఈ డిమాండ్తో పాటు మేము అక్కడ ఏలూరు డిపోలో 12 రోజుల పాటు నిరాహార దీక్ష కూడా జేఏసీగా నిర్వహించి చేయటం అనేది జరిగింది. తర్వాత ఎటువంటి యాజమాన్యం ఎటువంటి చర్య తీసుకున్నందువల్ల మరలా మేము కలెక్టర్ ఆఫీస్కి డిసెంబర్ 19వ తారీఖున పిలుపునిచ్చి ఆ తారీఖున కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేశాము. రాబోయే రోజుల్లో సంతకాల సేకరణ చేసి అలాగే ఫిబ్రవరి 17వ తారీఖున విజయవాడ హెడ్ ఆఫీసులో కూడా ధర్నా కార్యక్రమం అనేది పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికైనా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి న్యాయ విచారణ జరిపించి ఎవరైతే సస్పెండ్ చేయబడి ఉన్నారో సిహెచ్ సుందరయ్య గారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ గా విజ్ఞప్తి చేస్తున్నాం.